ప్రాబ్లం ఏంటంటే గుండెకి రంధ్రంతో జన్మించారన్న. దేవుని కృపలో ఇప్పటికీ ఒక 2-3 వేల సభలు చేసామన్న. లేదు నాన్న ఎలా చెప్పాలో తెలియట్లే అంటే, చెప్పు ఏం కాదు అంటే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకమంటా అంది. అబ్బాయిని ఉన్నంతకాలం బాగా చూసుకోండి. ఇంకా అసలు ఆ మాట వినగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏమైందమ్మా అంటే, నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావు తెలియదు అన్నాడు రా డాక్టర్ గారు. ఆపరేషన్ స్టేజ్ దాటిపోయావు. ఇంకా ఇప్పుడు ఆయన కూడా కళ్ళముడి కన్నీళ్ళు పెట్టుకుని, అమ్మ 1,50,00,000 రూపాయలు అడిగారు. నా జీవితం ఇంకెంతటితో ముగిసిపోతానా. ఇప్పుడు సేవకు వచ్చి 14 సంవత్సరాలు అన్న. ఏ వయసులో వచ్చావు? నేను 10 years అప్పుడు వచ్చానన్న. అందరినీ బాగు చేసి వాడుకుంటానని ఎందుకు అనుకుంటున్నావు? కొంతమందిని నలిపి కూడా నేను వాడుకుంటాను. అయితే చాలామంది ఆర్డినేషన్ చేయడానికి ముందుకు రాలేదన్న. నేనున్నంత వరకు ప్రపంచానికి సువార్తను ప్రకటించాలి, నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాను అనేది అసలు నేను ప్రకటన పెట్టేసుకున్నాను. అన్నిటిని బాగు చేసే కాదు, కొన్నిటిని నలిపి కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. దేవునికి ఆ సామర్థ్యం ఉంది. ప్రతిరోజు మెడిసిన్ వాడుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం పల్నాడు జిల్లా మాచర్లలో ఉన్నామండి. అక్కడ దైవ సేవకులు బ్రదర్ కిరణ్ కుమార్ గారి యొక్క సాక్ష్యాన్ని మీకు వినిపించడానికి మరి ఇక్కడ రావటం జరిగింది. వారు బాల్యతనంలోనే సేవకునిగా అభిషేకించబడి అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. మీలో చాలామందికి సహోదరులు తెలుసు, వారి వాక్య పరిచర్య మాత్రమే చాలామందికి తెలుసు, కానీ వారి వెనకనటువంటి సాక్ష్యం చాలామందికి తెలియదు. మరి ఆ సాక్ష్యం ఏమిటనేది బ్రదర్ నటికి మనం తెలుసుకుందాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం తమ్ముడు మిమ్మల్ని కలుసుకోవటం. మీ పరిచర్య నేను చూస్తూ ఉన్నాను, కానీ ఆ పరిచర్య, ఆ గాంభీరత్వమైనటువంటి ప్రసంగం వెనుక ఒక సాక్ష్యం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. ఒక సహోదరుని ద్వారా తెలుసుకున్నాను. ఏదేమైనా దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. చెప్పండి బ్రదర్, మీ బాల్య దినాలు, అమ్మ నాన్న ఏం చేసేవారు, మీకు జరిగిన విషయాన్ని చెప్పండి. మీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పండి. తర్వాత మీకున్నటువంటి సమస్య, దాని ద్వారా దేవుడు ఎలాగా మిమ్మల్ని మలుచుకున్నారు, మరి ఇంకా తర్వాత రాబోయే భవిష్యత్తు గురించి చెప్పండి. మొట్టమొదటిగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా చక్కని పరిచయం నేను ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్నటువంటి ప్రియ సహోదరులు నెహ్రూ అన్నయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గారు అందిస్తున్న సాక్ష్యాలు నిజంగా ప్రపంచానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. దేవుడు చేసిన కార్యాలను ప్రపంచానికి అన్నయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. మేము కూడా మరి అన్నయ్య గారిని వారి ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నాం. కేవలం మరి దేవుని నా మహిమార్థమే వారు చేస్తున్న ప్రయాస గొప్పది, అందుని బట్టి వందనాలు. మరి ఈ రీతిగా మీ ముందుకు రావటానికి దేవుడే కృపనిచ్చారు. మరి అన్నయ్య గారి ద్వారా, వారి ఛానల్ ద్వారా ఈ రీతిగా దేవుని మాటల్ని పంచుకోవటానికి దేవుడు సహాయం చేసినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు కిరణ్ కుమార్ అండి. పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతంలో ఓ చిన్న పరిచర్య, కృపానిధి పరిచర్య అని ఇండిపెండెంట్గా వచ్చిన పరిచర్యకు సంఘ కాపరిగా నేను పనిచేస్తూ ఉన్నాను. అయితే చాలామందికి చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయన్నమాట. ఏ విధంగానంటే, ఈ చిన్న వయసులోనే ఎలాగా సేవ చేస్తున్నాడు, ఈయన వెనకాల ఎవరుండి నడిపిస్తున్నారు అని, లేకపోతే కుటుంబ సాక్ష్యం కానీ జీవిత సాక్ష్యం కానీ చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ వేదిక ద్వారా మరి దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను పంచుకోవటానికి కూడా దేవుడు కృపనిచ్చారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. నేను మా తల్లిదండ్రులకు ప్రథమ సంతానం. నా పేరు కిరణ్ కుమార్, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అజయ్ కుమార్ అని. మా తల్లిదండ్రులకు నేను ప్రథమ సంతానం. అయితే మా తల్లిదండ్రులు ప్రారంభం నుండి, అంటే క్రైస్తవులు అయితే కాదు, నేను పెద్దమ్మ గారి ద్వారా యేసుక్రీస్తుని తెలుసుకున్నాను అనమాట. మా కుటుంబంలో మొట్టమొదటిగా యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి మా పెద్దమ్మ గారు. వృద్ధురాల ద్వారా ఆమె సువార్త విని ఆమె రక్షించబడ్డారు. అయితే ఆమె ద్వారా మేము యేసుప్రభుని తెలుసుకున్నాం. నేను తల్లి గర్భంలో నుంచే మరణకరమైన రోగంతో పుట్టడం జరిగిందన్న. నాకు కనబడుతున్న ఈ శరీరం రంగు మారిపోతూ ఉండేది, నీలిమి రంగులోనికి అలా మారిపోతూ ఉండేదంట.
అయితే మా సర్వసాధారణంగా మేమైతే బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ డెవలప్ అయిన కుటుంబంలో నుండి వచ్చిన వాడిని కాదు. మా నాన్నగారు ఎక్కువగా త్రాగుడికి బానిసగా ఉండేవాళ్ళు, అలవాటు పడిన వ్యక్తిగా ఉండేవాళ్ళు. మీకు తెలుసు కదా, నా బైబిల్లో త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతురు అని బైబిల్లో ఉంది కదా. సో అలాగే మా నాన్నగారు త్రాగుడికి బానిసగా ఉండటం వల్ల కుటుంబంలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండేవి కాదట. అలాంటి పరిస్థితుల్లో మరి కొనసాగుతూ ఉన్న సందర్భంలో నేను ఇలాగ జన్మించాను అని చెప్పినప్పుడు బాధపడి చూయించుకోవటానికి కూడా స్తోమత లేని పరిస్థితులు. వారి దగ్గర ఉన్న ధనంతో వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు వారు చేశారు, కానీ అవి సఫలం అవ్వలేదు, అవి విఫలమే అయిపోయినాయి. వారి దగ్గర ఉన్న ధనంతో అవ్వకపోగా ఇక కుటుంబంలో హోప్ లేని పరిస్థితుల్లో మా అమ్మగారు ఇంకా నన్ను అలా చూడలేక మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టారన్న. మా పెద్దమ్మ గారు పిల్లలు, ఆమెకు వివాహమైన కొన్ని రోజులకే భర్త వదిలేసి వెళ్ళిపోయారు ఇష్టం లేక. మా పెద్దమ్మ గారు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకొని ఇంకా దేవునిలో ఆధ్యాత్మికంగా ప్రార్థన జీవితం కలిగి జీవించేదన్నారు. అయితే పిల్లలు లేరు పెద్దమ్మ గారు? ఆమెకు లేరన్న, పిల్లలు లేరు. ఆమెకు పిల్లలంటే ఇష్టం అన్న. సో దేవా, నీ చిత్తంలో ఎవరైనా పిల్లల్ని పెంచుకోవటానికి నువ్వు నన్ను ప్రేరేపిస్తే నేను పెంచుకుంటానని ప్రార్థన చేస్తూ ఉండేదన్న. అలాంటి సమయంలోనే దేవుడు మా అమ్మగారి ద్వారా ఆమె చేతుల్లో పెట్టారనమాట. అక్క, మా ఇంట్లో పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, ఎట్లా నీకు పిల్లలు లేరు, పిల్లల్ని పెంచుకోవాలని ఆశ కలిగి ఉన్నావు కదక్క, నా బిడ్డని బాగు చేయించుకుంటే బాగుంటుంది అక్క, అక్కడ పరిస్థితులు కూడా బాగాలేదు అన్నట్లుగా మా పెద్దమ్మ గారి చేతుల్లో పెట్టినప్పుడు వాస్తవంగా ఆమె ఇల్లు కట్టుకోవటానికి దాచిపెట్టుకున్న డబ్బులు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా సహకరించుకొని ఇక అందరూ కలిసి చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు కూడా చేశారన్న. అటు తల్లిదండ్రులు చేశారు, ఇటు పెద్దమ్మ గారు అమ్మమ్మ తాతయ్య చేయాల్సిన ప్రయత్నాలన్నీ వీళ్ళు చేశారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న డాక్టర్లు ఏమన్నారంటే, ఈ బాబు చాలా బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు ఆపరేషన్ చేయడానికి అవకాశం లేదు, 7 సంవత్సరాలు వచ్చినాక తీసుకురండి, అప్పుడు ఆపరేషన్ చేస్తామని చెప్పారన్న. ప్రాబ్లం ఏంటంటే గుండెకి రంధ్రంతో జన్మించారన్న. అయితే ఇంకా ఆ గుండె రంధ్రాన్ని పోడ్చడానికి నేను బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళు 7 సంవత్సరాలు వచ్చినాక తీసుకురమ్మన్నారంట. నాకు 14 నెలల వరకు అలా తిరుగులాడుతూనే ఉన్నారన్న. ఇంకా చేతిలో ఇటు తల్లిదండ్రుల దగ్గర అయిపోయినాయి డబ్బులు, పెద్దమ్మ గారి దగ్గర అయిపోయినాయి. ఇక స్తోమత లేని పరిస్థితుల్లో చివరిగా మాచర్ల ప్రాంతంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడ వాళ్ళు పెద్ద హాస్పిటల్ తిరిగారమ్మా. అక్కడ లేని ప్రత్యేకత ఇక్కడ ఏముంటుంది, వాళ్ళు 7 సంవత్సరాలు వచ్చినాక రమ్మన్నారు కదా, సరే ఏదో తాత్కాలికంగా, కానీ నా పరిస్థితి అయితే 7 సంవత్సరాలు బతుకుతానన్న నమ్మకం లేదటన్న. ఎందుకంటే ఆయాసం, ఎవరి చేతుల్లో ఉండలేని పరిస్థితి, తేలగల్లు పడిపోతాం, మెడ విరుచుకుపడ్డట్టుగా ఇలాగ ఉండేదంటన్నా. ఇంకా అలాగే వేసుకునే పరిస్థితి ఎలాగంటే అన్న, చాలామంది అంటుంటారు కదన్న, మనిషి ఒక 3 చోట్లకి వెళ్ళకూడదంట. హాస్పిటల్ ఒకటి, పోలీస్ స్టేషన్ ఒకటి, కోర్టు ఒకటి. ఒక్కరోజు ఇంట్లో ఉంటే 10 రోజులు హాస్పిటల్లో ఉండే పరిస్థితి అట్ట అన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇక నేను 7 సంవత్సరాలు బతుకుతానన్న నమ్మకం లేక మళ్ళీ మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా, ఏదైనా మెడిసిన్ ఇవ్వండి, ఆ ఆయాసంతో ఇలాగ ఉంటుంటే చూడలేకపోతున్నాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడికి జాయిన్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ తిరుగుడికి ఇంకా ఎక్కువైపోయిందన్న, బలహీనత ఎక్కువైపోయి ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేసిందట. ఇంకా అక్కడ ఉన్నటువంటి నర్సు గారు, అమ్మ చనిపోతున్నాడు తీసుకెళ్ళిపోండి, ఇంకా కొన్ని నిమిషాల్లో చనిపోతాడని ఇచ్చేసారట. ఇంకా భుజం మీద వేసుకొని మా పెద్దమ్మ గారు వస్తా ఇక బైబిల్లో ఒక మాట ఉంటుంది కదన్న, కీర్తనలో 115 కీర్తన 17 వచనంలో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారిని యెహోవాను స్తుతించరని, అదే రీతిగా యెషయా 38:19 సజీవులే యెహోవాను స్తుతిస్తారని రాయబడి ఉంది కదన్న. మా పెద్దమ్మ గారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా చనిపోయినోడు నేను స్తుతించలేడు, బతికున్నోడు నేను స్తుతిస్తాడు. ప్రార్థన చేసుకోవటానికి కూడా అనువు లేని స్థలం అన్న. రోడ్డు మీద వస్తా కళ్ళమటి కన్నీళ్ళు గారిపోతూ ఉన్నాయట. నాతో చెప్తా ఉన్నారు పెద్దమ్మ గారు, నాన్న ఇలాగ రోడ్డు మీద వస్తా కళ్ళమటి కన్నీళ్ళు గారిపోతాను, నేను ఒకటే డెసిషన్ తీసుకున్నాను నాన్న, నా బిడ్డ బ్రతికితే నీ సేవకు సమర్పిస్తానయ్యా, నా బిడ్డను బ్రతికించు, సజీవుడు నిన్ను స్తుతిస్తాడు, చనిపోయినోడు నిన్ను స్తుతించలేడు అని ఆమె చేసుకున్న తీర్మానాన్ని దేవుడు విన్నారన్న. విని ఆ రోజు నుంచి నెమ్మది ఇచ్చారట. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్న, నేను బ్రతికిన తర్వాత మా పెద్దమ్మ గారికి వచ్చిన టెన్షన్ ఉండేదట, వీడు బ్రతికాడు, నెమ్మది అయితే ఉన్నాడు, వీడు రేపు సేవ చేయనంటే ఏం చేయాలి అని చెప్పి నా మీద చేతులుంచి ప్రార్థన చేసేదన్న. ఎక్కువగా నేను చాలాసార్లు లేచి చూసినప్పుడు గంటల తరబడి నా మీద చేతులుంచి అలా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను 10వ సంవత్సరంలో సేవలో నిలబెట్టుకున్నారన్న. నేను కూడా అనుకునేవాడిని, సేవ చేద్దాంలే, అందరిలాగా మంచిగా చదువుకొని ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ వదిలేసి వచ్చి సేవ చేద్దాం అనుకునేవాడిని. యాక్చువల్ నేను కలెక్టర్ అవ్వాలనుకునేవాడిని అన్న. పరిచర్యలోనికి 10వ సంవత్సరంలో తీసుకొచ్చారు, చదువుకుంటూ సేవ చేసేవాడిని. కానీ ఇంకా నా 9th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీ కొరకు
చదువులో అనుకుని అన్ఫార్చునేట్ స్టాప్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి దేవుని సేవ చేస్తూ ఉన్నానన్న. 9వ క్లాస్ నుంచి సేవకు వచ్చేసారు. 9 కంప్లీట్ అయిన తర్వాత 10th కూడా 2 months చదివిన తర్వాత ఒక చిన్న టీసీలో ప్రాబ్లం వల్ల స్టడీ అయిపోయిందన్న. అప్పుడు ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేసాను అన్న. తర్వాత ఓపెన్లో 10th కంప్లీట్ చేశాను. ఇంకా అలాగ స్వస్థత పొందిన తర్వాత కూడా చాలామంది నన్ను అంటే అడగటం ప్రారంభించారన్న. నేను సేవకి వెళ్ళినప్పుడు కూడా, నాన్న నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, మరి పూర్తి స్వస్థత వచ్చిందో లేదో పరీక్ష చేయించుకోకపోయావా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉండేవాళ్ళన్న. అయితే నాకు దేవుని మీద విశ్వాసంతో నేను ఎప్పుడు వెళ్ళలేదన్న. మొదటిగా నాకు అసలు ఇంజెక్షన్ మెడిసిన్ ఇవంటే కొంచెం భయం, అదొక కారణం. రెండో మెయిన్ కారణం అయితే నా దేవుడు నన్ను బ్రతికించాడు. వైద్యులు చనిపోతారు అన్నప్పుడు నా దేవుడు నన్ను బ్రతికించారు. సో ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు, స్వస్థత ఒకవేళ క్యూర్ అయితే నాకెందుకు, క్యూర్ అవ్వకపోతే నాకెందుకు, నేను నిలబడి ఉన్నాను దేవుని కొరకు అనే ఒక ధైర్యంతో వెళ్ళేవాడిని. అలాగని నేను మందులకి ఏమీ వ్యతిరేకని కాదన్న, వైద్యానికి వ్యతిరేకని కాదు. కాకపోతే నా విశ్వాసాన్ని బట్టి నేను అలా కంటిన్యూ అవుతూ ఉండేవాడిని. తర్వాత కూడా నా జీవితంలో ఇంకా ఎప్పుడూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఈ హార్ట్ గురించి చూయించుకోవాల్సిన పరిస్థితి రాలేదన్న. నేను ఏ రోజు కూడా నేను పేషెంట్ని అనే ఆలోచన లేకుండా నా దేవుడు నడిపించారు. ఓకే. నిజంగా నేను ఒక పేషెంట్ని, హార్ట్ పేషెంట్ని అన్న ఆలోచన నా ప్రభు రానియకుండా నన్ను వాడుకున్నారు. ఎంత పాటలు పాడినా, అసలు విస్తారమైన ప్రయాణాలు చేసామన్న, కొన్ని వేల కిలోమీటర్లు. దేవుని కృపలో ఇప్పటికీ ఒక 2-3 వేల సభలు చేసామన్న. అదే రీతిగా ఒక 5 రాష్ట్రాల్లో దేవుడు వాడుకుంటూ వచ్చారు. అయితే మీరు అడిగిన మాట ప్రకారంగా మరి పూర్తిగా స్వస్థత వచ్చిందా అని అంటే 2023వ సంవత్సరంలో అనుకుంటానన్న, చిన్న బలహీనత ఒకటి ఎంటర్ అయిందన్న. కాళ్ళ వాపులు వచ్చినాయి. కాళ్ళ వాపులు వచ్చేసి బాగా కాళ్ళంతా వాసి, ఇక కూర్చొని లేదా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లోకి, ప్రయాణం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళానన్న. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, విస్తారమైన ప్రయాణాలు చేయటం వల్ల ఒకవేళ ఇలాగా అయి ఉంటుంది అనుకున్నాను. నా చేతి వేలు కూడా మీరు చూడొచ్చు అన్న, డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఆక్సిజన్ లెవెల్స్ కానీ, లేకపోతే ఏదైనా హార్ట్ కిడ్నీ సమస్య అలాంటి వాళ్ళకు ఉంటుందని తర్వాత నాకు తెలిసిందనమాట. కాళ్ళ వాపులు ఉన్నా అంటే నేను చేతి వేళ్ళు ఎప్పుడు చూసుకోలేదు, ఏంటి డిఫరెంట్గా ఉన్నాయని నేను ఎప్పుడు చూసుకోలేదు. అయితే ఒకరోజు ఒక బ్రదర్ మెసేజ్ పెట్టారన్న, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. దేవుని కృపలో సోషల్ మీడియా ద్వారా దేవుడు పరిచర్యను విస్తరింపజేశారు. ఇప్పుడు దేవుడు ఒక 3-4 విధాలు పరిచర్య చేయడానికి కృపనిచ్చారన్న. ఒకటేమో సభల ద్వారా సువార్త పరిచర్య అన్న, రెండోది ఇక్కడ సంఘ పరిచర్య, మూడోదేమో సోషల్ మీడియా ద్వారా పరిచర్యని. మాచర్లో ఒక టీం ఉంటే ఆ టీంతో కలిసి వీధి సువార్త పరిచర్య కూడా చేస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏ విధంగా వాడుకోవాలి అనుకుంటే ఆయన నామం ప్రచురించడానికి ఆ విధంగా వెళ్ళాలి అని ఒక ఆలోచన అన్న. మీకు ఇంకొక మాట చెప్పి నేను దీన్ని కంటిన్యూ చేస్తానన్న. నాకు 10th ఇయర్లోనే దేవుడు పరిచర్య పిలుపునిచ్చారన్న. పిలుపు కూడా ఎలాగంటే ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడారన్న. అంటే ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. నేను అంతకుముందు వరకు పాటలు పాడుతూ ఉండేవాడిని అన్న. పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, కానీ వాక్యం చెప్పడం నాకు రాదు. అయితే దేవుని మహాకృపను బట్టి అన్న, మరి ఆ వాక్యం ద్వారా, ఆ వాక్యంలో దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు వెళ్ళాలి, నేను నీకు ప్రకటించే సంగతులు వారికి చెప్పాలి అన్న మాట నన్ను పదే ఎక్కువగా నన్ను ప్రేరేపితం చేసిందన్న. అలా ప్రేరేపితం చేయటం ద్వారా నిజంగా దేవుని కృపన్న, అసలు వాక్యం చెప్పడానికి నాకు ఏ జ్ఞానం లేదు, లేకపోతే ఏ అర్హత లేదు. దేవుడు వాడుకుంటూ 10వ సంవత్సరం నుంచి చాలా పరిచర్య చేస్తూ విస్తృతంగా దేవుడు వాడుకున్నారన్న. అలాగే జరుగుతూ 2023వ సంవత్సరంలో ఈ బలహీనత ప్రవేశించిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏమని మెసేజ్ వచ్చిందంటే, బ్రదర్ మీ చేతి వేలు చూశాను, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మీకు కిడ్నీ కానీ లివర్ కానీ ఏదైనా హార్ట్ కానీ ఏదైనా సమస్య ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకో ఉన్నారన్న. నేను ఆ బ్రదర్ చెప్పారని కాదు, కానీ అప్పుడు వరకు నా చేతి వేలు చూసుకోలేదు. అప్పటి వరకు చూసుకొని నేను ఆ మెసేజ్ చూసిన తర్వాత ఒకసారి గమనించుకున్నాను. అంటే నాకు ఎప్పటి నుంచో అనిపించేది, నేను అందరిలా బలవంతుడిగా ఉండాలి, లేకపోతే అలాగా ఇలాగని. కానీ దేవుడే నన్ను బలపరుచుకుంటూ వచ్చారు. నువ్వు వీళ్ళని కాదు చూడాల్సింది, నన్ను చూడాలి అని చెప్పి నాకైతే స్ట్రెంత్ దేవుడే అన్న. అలాంటి పరిస్థితుల్లో ఇంక ప్రార్థన చేసి అడిగాను, దేవా ఏంటయ్యా మరి చేతి వేలు ఇలాగా ఉన్నాయన్నారు, ఏం బలహీనత ఉందో అన్నప్పుడు, బాగు చేయించుకుంటే ఇంకా ఎక్కువ పరిచర్య చేయొచ్చు కదా. నా ఆలోచన ఏంటంటే అన్న, దేవుడు ఇచ్చిన తలంపును బట్టి గాలిలో దీపం పెట్టి మనం ఎప్పుడు దేవుడా అని అనకూడదు, అది కూడా సబబు కాదు అని చెప్పి సరే వెళ్ళి చేయించుకుందాం. ఒకవేళ అది మనిషి క్యూర్ చేయగలిగింది అయితే
ఆ ప్రయత్నాలు చేద్దాం. లేదు దేవుడు చేయగలిగింది అయితే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి వెళ్దాం, ఇది కూడా దేవుని ఉద్దేశమే అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్ళానన్న. వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు బ్లడ్ రిపోర్ట్లో జాండీస్ ఉన్నట్టు వచ్చిందన్న. ఓకే. నాకు ఒక్కసారి స్టన్నింగ్ అనిపించింది. ఎప్పుడు ఆ సిమ్టమ్ కూడా లేదు నాకు. బిల్రూబిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నీకు కామెర్లు అన్నట్లుగా చెప్పారు. నాకు ఒకసారిగా ఆశ్చర్యం వేసేసి నాకు తెలిసిన నర్స్ గారు హైదరాబాద్లో ఉంటే ఆమెకు ఫోన్ చేసి చెప్పాను, అక్క ఇలా ఉందక్క అంటే, ఆమె అంతకుముందు అపోలో హాస్పిటల్లో చేశారంట, ఎంఎస్సీ నర్సింగ్ చేసి, రండి బ్రదర్ మేము ఉన్న చోట చూపిస్తాం అన్నారు. అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. చెక్ చేయించుకుంటే సాచురేషన్ తక్కువ ఉంది. వాళ్ళు కొన్ని ఎక్స్రేస్ ఇవన్నీ రాశారు, 2D ఎకో స్కానింగ్స్ అవి రాసిన తర్వాత వాళ్ళు చెకప్ చేసి ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ గారు స్టన్ అయిపోయారు అన్న. తలకాయ పట్టుకొని ఆ రిపోర్ట్స్ అక్కడ వేసి, పెద్ద ఛాలెంజింగ్ కేసు ఇది, అసలు ఈ గాడి కైసే చల్తా హేరే అంటున్నాడు ఆయన, అసలు ఈ బండి ఎట్ట నడుస్తూ ఉంది అని చెప్పేసి ఆయన ఒక్కసారిగా స్టన్ అయిపోయి అక్కడ ఉన్న కార్డియాలజీ డాక్టర్ గారికి ఫోన్ చేసి, ఒక ఛాలెంజింగ్ కేసు ఇది అని చెప్పి మాకెళ్ళి చూసి, ఈ బాబుకున్న గుండె రంధ్రం పెద్దదైపోయింది, సర్జరీ చేయాలి ఇమీడియట్గా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పినప్పుడు నాకు ఒకసారిగా అసలు ఏం అర్థం కాలేదన్న. ఎందుకంటే చిన్న సిచ్యుయేషన్, అక్కడ జాండీస్ అని వెళ్ళి ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా అలాగ ఉన్నప్పుడు నేను వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అక్కగారితో చెప్పాను, అక్క లేదక్క, సరే ఒకవేళ అది గుండె రంధ్రం పెద్దదైందన్నా లేకపోతే ఏ సిచ్యుయేషన్ అయినా సరే దేవుడు నన్ను నడిపించినంతకాలం నేను వెళ్తానక్క, నేను ఆ సర్జరీల జోలి వెళ్ళలేనక్క. ఎందుకంటే నాకు ఉన్న ఆలోచన ఏంటంటే అన్న, ఒకవేళ సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఈ వాయిస్తో నేను నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే వాయిస్. కొంతమంది అంటారు నీ వాయిస్తో మాట్లాడు, మిమిక్రీ చేయబాకు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు నాకు నిజంగా నవ్వేస్తుంది అన్న. నాకున్న వాయిస్ ఇది అనమాట, దేవుడిచ్చింది. నేను దాన్ని వరంగా భావిస్తానన్న. నేను ఎప్పుడు దేవుణ్ణి అడిగేది అదే, దేవా నా దేహంలో దేన్నైనా నువ్వు నలిపేయి పర్లేదు, కానీ ఈ గొంతును మాత్రం ఉంచు ప్రభా, ఈ గొంతు నీ కొరకు వాడబడాలి అని చెప్పేసి నేను ఎప్పుడు దేవుణ్ణి అడుగుతానన్న. అయితే ఇంకా అలాంటి పరిస్థితుల్లో అక్క నాకు ఆపరేషన్ ఏమొద్దు లేక దేవుడు నడిపించినంతకాలం నడుస్తాను అని చెప్పి వచ్చిన తర్వాత అక్కగారు ఫోన్ చేసి, నాన్న ఒక తమ్ముడుగా ఆత్మీయ సేవకుడిగా నువ్వు ఎక్కువ కాలం సేవ చేయాలని నా ఆశ, అయితే ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు సేవ చేయగలుగుతావు, కాబట్టి దయచేసి ప్రార్థన చేసుకో, నేను చెప్పానని కాదు, దేవుని చిత్తమైతే సర్జరీ కొరకు రా, మేమందరం నీకు సపోర్ట్గా ఉంటాం, మెయిన్ దేవుని సహాయాన్ని అడిగి జవాబు కోసం మేము వెయిట్ చేస్తామని చెప్పారు. నేను కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాత 25లో జనవరిలో నేను సర్జరీ కొరకు ప్రిపేర్ అయ్యానన్న. దేవుని దగ్గర సమాధానం పొందుకొని ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగాలని చెప్పేసి నేను జనవరిలో అక్కకి కాల్ చేసి, అక్క హైదరాబాద్ రాలేనక్క, నేను మా అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదక్క, వాళ్ళు వచ్చి అక్కడ ఉండాలంటే కష్టమవుతుంది, గుంటూరు లలిత హాస్పిటల్లో నేను చేయించుకుంటానక్క అని చెప్పాను. సరే పాస్టర్, మీరు ఆ హాస్పిటల్ గురించి ఒకసారి నాకు డీటెయిల్స్ సెండ్ చేయండి అన్నప్పుడు సెండ్ చేస్తే, ఎస్ అది కూడా మంచి నేమ్ ఉన్న హాస్పిటల్, వెళ్ళండి పాస్టర్ గారు, ప్రార్థన చేసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేసుకుని వెళ్ళామన్నా. వెళ్ళిన తర్వాత జనవరి 9వ తారీఖు సర్వసాధారణంగా నేను ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళను, నాతో పాటు ఎవరైనా యవనస్తులు ఉంటే తీసుకెళ్తాను తప్ప ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళను. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు, చదువుకోలేదు, కొంచెం టెన్షన్ పడతారు, భయపడతారు అన్న ఒక ఆలోచనతో ఎవరిని తీసుకెళ్ళేవాళ్ళని కాదు. మా అమ్మగారిని తీసుకెళ్ళాను. మా అమ్మగారిని తీసుకెళ్తే డాక్టర్ గారు టెస్టులన్నీ వచ్చిన తర్వాత, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పిలిచి నన్ను బయటికి వెళ్ళమన్నారు. అమ్మని పిలిచి మరి ఏం చెప్పారో తెలియదు, అమ్మ ఏడ్చుకుంటూ వచ్చేసింది. నేనేమో హాల్లో ఎలాంటి ఎగ్జైట్మెంట్లో ఉన్నానంటే, సర్జరీ జరుగుద్ది, సర్జరీ జరిగిన తర్వాత మన బాడీ ఇట్లా ఉండదు, మనం పర్సనాలిటీ అవుతాం, ఇప్పుడే ఇట్లా సేవ చేస్తున్నామంటే ఇంకా పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఇంకా నడిపిస్తారు, అంటే ఇంకొక 2-3 మీటింగ్స్ ఎక్స్ట్రా చేయొచ్చు అనే ఎక్సైట్మెంట్లో నేను షెడ్యూల్స్ వేసుకుంటున్నాను అనమాట. అలాగనుకుంటున్న టైంలో అమ్మగారు ఏడ్చుకుంటూ వచ్చి పక్కన కూర్చొని, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే, లేదు నాన్న అంటే, ఏమమ్మా ఆపరేషన్ ఏమన్నా కష్టం అంటున్నారా అని అంటే, లేదు నాన్న ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటే, చెప్పు ఏం కాదు అంటే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకు అంటా. ఇంకా అసలు ఆ మాట వినగానే నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏమైందమ్మా అంటే, నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావో తెలియదు అన్నాడు రా డాక్టర్ గారు, నువ్వు ఆపరేషన్ స్టేజ్ దాటిపోయావు, ఇంకా అబ్బాయిని ఉన్నంతకాలం బాగా చూసుకోండి, చాలా అంతవరకు స్ట్రెస్ పెట్టకుండా ఉన్నంతకాలం చూసుకోండి అని చెప్పి పంపించారు రా అన్నారు. ఇంక నాకు ఆ ఒక్క మాటే రివీల్ అవుతుందన్న, నువ్వు బ్రతకం అంట అన్న మాట రివీల్ అవుతుంది. కళ్ళ ముందు వెలుగుంది కానీ
ఒక్కసారిగా జీవితం అంధకారం అయిపోయినట్టుగా, పిల్లలు కనుక ఈ ఇసుకలో బాటలు కట్టుకుంటే అలలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినట్టుగా సావు కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్న నా జీవితంలో ఆ సిచ్యుయేషన్ వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు అమ్మ ఏడుస్తుంది, ఒకవైపు నాకు కళ్ళమటి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. రోడ్డు మీద వస్తూ ఉన్నాం కానీ ఎదురుగుండా ఏం వెళ్తుందో ఏం వస్తుందో కూడా తెలియట్లేదు. ఇంకొచ్చిన తర్వాత నాకు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళే బాధపడుతున్నారు. నాకు ఇంకెవరు ధైర్యం చెప్తారు? నేను మళ్ళీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని మా ఎడవాక అని చెప్పేసి నేను ఒకటే అనుకున్నాను, నేను ఉంటే ఇక్కడ లేకపోతే అక్కడ, కాబట్టి ఉంటే దేవుని సేవ చేస్తా, లేకపోతే ఆయన దగ్గర ఉంటా, బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను ఇంటికి వచ్చేసానన్న. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు ఆత్మీయ తండ్రి గారు వచ్చారన్న. నన్ను అభిషేకించడానికి ప్రోత్సహించి నన్ను ఆధ్యాత్మికంగా సలహాలతో నడిపిస్తున్నటువంటి దైవజనులు ఆత్మీయ తండ్రి గారు అన్న. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దమ్మ గారు అమ్మమ్మ గారు చెప్పారు, అయ్యా బాబు పరిస్థితి బాగాలేదు, ఇలాగుంది అని చెప్పినప్పుడు ఆయన కూడా కళ్ళముడి కన్నీళ్ళు పెట్టుకుని, అమ్మ ఒక డాక్టర్ గారు చెప్పింది ఎందుకు తీసుకుంటున్నారు, ఇంకొక డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఇంకా మంచి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ కూడా టెస్టులు చేసిన తర్వాత నన్ను బయటకు పంపించి పాస్టర్ గారితో సేమ్ ఇదే మాట చెప్పారంట. పాస్టర్ గారు నీరసం అయిపోయి వచ్చేసారు. నేనుండి పాస్టర్ గారిని అడుగుతున్నాను, ఏమన్నారు పాస్టర్ గారు, నేను బతుకున్నారా అని చెప్తే, నాన్న నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు అన్నారు. ఏం కాదు పాస్టర్ గారు, దేవుడు ఉన్నారు అని చెప్పేసి అలాగే మళ్ళీ వచ్చాం. అక్కడే వంశీ హార్ట్ కేర్ అని చెప్పేసి గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. సేమ్ అక్కడే అలాగే జరిగింది. తర్వాత కిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్లో ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కోసం కూడా ట్రై చేసామన్న. పాస్టర్ గారు ఈ ప్రయత్నం కూడా చేద్దామని చెప్పి చేశారు. చేసినప్పుడు వాళ్ళు 1.5 కోటి అడిగారు అన్న. 1,50,00,000 రూపాయలు అడిగారు. అడిగిన తర్వాత ఒకవేళ అలా ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసినా కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. ఇంకా ఏం అర్థం కాలేదు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంక నేను అక్కడ ఒకటే డెసిషన్ తీసుకున్నాను, ఉన్నంతకాలం దేవుని సేవ చేస్తాను పాస్టర్ గారు, ఇంక నేను హాస్పిటల్కి వెళ్ళలేను పాస్టర్ గారు, నా కేసు మనుషుల చేతుల నుండి దేవుని చేతుల్లోకి వెళ్ళిపోయింది, ఆయన చిత్తం నడిపించినంతకాలం నడుస్తాను అని చెప్పేసి అప్పుడు పాస్టర్ గారు అన్నారు, నాన్న నువ్వు ఇంత ధైర్యంగా ఉంటావు అనుకోలేదు అంటే. నా ధైర్యం దేవుణ్ణి బట్టే పాస్టర్ గారు, నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావు కాబట్టి ఏం కాదు నాన్న, నువ్వు భయపడబాక, దేవుని సేవ చేయి, ఉన్నతంగా చేయి, ఎక్కడైతే వసతులు ఉంటాయో ఆ వసతులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి నీ ఆరోగ్యం దెబ్బతినకుండా ముందుకు వెళ్తూ ఉండు అని చెప్పేసి వారు ప్రోత్సహించి పంపించారన్న. ఇంకొచ్చిన తర్వాత ఫిబ్రవరిలో ఇంకా డేట్స్ ఇవ్వటం ప్రారంభించాను అన్న. మరలా ఫిబ్రవరిలో డేట్స్ ఇవ్వటం ప్రారంభించి ఒకరికి ఫోన్ చేసి డేట్ ఇచ్చి అలా మంచం మీద వాలుకోగానే గొంతులో నస వచ్చేసింది అన్న. నస వచ్చి ఏంటా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్ బేషన్లో పోస్తే రక్తం వచ్చేసింది. ఇంకా ఒక్కసారి ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది. ఇప్పుడే ఇంకా ధైర్యం తెచ్చుకొని ఇంకా దేవుని కొరకు ముందు అడుగు వేద్దాం అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ సిచ్యువేషన్ వచ్చేసరికి భయం వేసి మళ్ళా ఒకవేళ గొంతులు ఏమన్నా మాట్లాడి ర్యాపిడ్ అయ్యి అలాగా ఉందేమో అని చెప్పేసి నేను మౌనంగా ఉన్న తర్వాత అదే రోజు 5 సార్లు అలాగ రక్తం వచ్చిందన్న. భయం వేసేసింది. పరిగెత్తుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆ రోజు ఏదో హాస్పిటల్ హడావుడి ఉందన్న, ఎవరో చనిపోయి హడావుడిగా ఉంటే వాళ్ళు జస్ట్ ఎక్స్రేస్ అవన్నీ రాశారు. మరి అవన్నీ క్లియర్గా చూసారో లేదో నాకు తెలియదు. దాంట్లో మాత్రం ప్రిస్క్రిప్షన్లో అనుకుంటాను, దాంట్లో క్వశ్చన్ టీబీ అని రాసి పంపించారు. నాకు ఒకసారిగా ఏం అర్థం కాలేదు. అసలు నేను వినని కన్నా రోగాలన్నీ వినపడతా ఉంటే ఒకవైపు భయం, ఒకవైపు సందిగ్ధం, ఇక దేవుని పైన అనుకునే పరిస్థితి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. టీబీ అనగానే అడ్మిట్ అయిపోమన్నారు అన్న. అసలు ఆ రాత్రి అడ్మిట్ అయిపోమన్నారు. నేను వెళ్ళి నర్సు గారు ముందు అసలు గొంతులో ఉండి రక్తం రావటం ఆగేటట్టు ఏమన్నా ఉంటే చేయంటే ముందు అడ్మిట్ అయిపో అని చెప్పారు. కానీ నేను ఏ ప్రిపరేషన్తో వెళ్ళలేదు. లేదు మేడం, నేను మాచర్లో ఉంటాను, ఇప్పుడు అడ్మిట్ అవ్వలేను, ఆరాధన చూసుకొని వచ్చి అడ్మిట్ అవుతాను, ఆ రోజు శనివారం అన్న, ఆరాధన చూసుకొని వచ్చి అడ్మిట్ అవుతానని చెప్పాను. అలా చెప్పిన తర్వాత వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ టు అడ్మిట్ అని చెప్పి రాసి పంపించిన తర్వాత ఆరాధన చూసుకొని చర్చ్లోనే ఏఎన్ఎం గారు అదే రీతిగా ఒక బీఎస్సీ నర్స్ చదువుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళకు కూడా చెప్పాను నా ప్రాబ్లమ్ని. చెప్తే నాన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళానన్న. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని టెస్టులు చేసి 6 days అడ్మిట్ రాశారన్న. అడ్మిట్ రాసిన తర్వాత ఇంకా అదే మంచం మీద ఒకవైపు కన్నీరు,
ఒకవైపు అసలు ఇంజెక్షన్ అంటే భయపడే నేను రోజుకు ఒక రకమైన పరీక్ష, ఇంచుమించు 9 సార్లు చేసి ఉంటారన్న రక్త పరీక్షలు. బా అసలు ఇంకా ఇంజెక్షన్ చూస్తేనే భయం వేస్తూ ఉండేది. వచ్చిన నర్సును అలా చిన్నగా వేయండి అని అంటే వాళ్ళు రోజు కొత్తేనా నీకు అనేవాళ్ళు అనమాట. అలాగా ఆ సిచ్యుయేషన్స్ అన్నీ ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు అన్నారు, ఎవరు చెప్పారు నీకు టీబీ నెగిటివ్ వచ్చిందనమాట. నిజంగా ఆ రోజు దేవుణ్ణి చాలా స్తుతించాను. నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా టీబీ అనే క్షయవ్యాధి నిజంగా నా జీవితంలో నువ్వు అనుమతించొద్దు ప్రభువా. ఒకవేళ అలాంటి పరిస్థితి నేను ఎదుర్కోలేను, వస్తే నా జీవితంలో ఎదుర్కోలేను, నాకు అంత ధైర్యం లేదు ప్రభువా, అది నెగిటివ్ రావాలని ప్రార్థన చేసుకున్నానన్న. దేవుడు ఆ విషయంలో కార్యం చేశారు, నెగిటివ్ వచ్చింది. చాలా సంతోషపడ్డా. మళ్ళీ ఇంకో రోగం చెప్పారన్న, నిమోనియా అని చెప్పారు, అని చెప్పారు. దానికి 6 రోజులు అడ్మిట్ రాసి మెడిసిన్ ఇచ్చారు. 6 రోజులు మెడిసిన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా 6 రోజుల తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా కొంచెం గొంతు ఇబ్బంది అయిపోయి, నిజంగా అన్న అందరూ పాట పాడుతుంటే ఇదే ప్లేస్లో అన్న కీబోర్డ్ ప్లే చేసుకుంటే అక్కడ కూర్చొని అందరూ పాడుతుంటే నోటి దగ్గరికి మైక్ తెచ్చుకునేవాడిని, కానీ పాడాలంటే భయం వేసేది, రక్తం వస్తుందేమో అని చెప్పేసి అలాగే మైక్ ముందు మూలుగుతూ ఉండేవాడిని. నా హృదయంలో అనుకునేవాడిని, ఇంకా కిరణ్ కుమార్ చాప్టర్ ఇంతటితో అయిపోయిందా, ఇంకా పాడలేనా ప్రభువా, ఇంకా పాటలు రాయలేనా, నిన్ను స్తుతించలేనా, మరలా తిరిగి నిన్ను ప్రకటించలేనా. అని లోపల ఏడ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే బయటికి ఏడ్చుకున్నానంటే నేనే బలహీనమయ్యానంటే మళ్ళీ అనేక మంది బలహీనమైపోతారు అని చెప్పేసి దేవుని దగ్గరే బలం తెచ్చుకుంటూ నా జీవితం ఇంకెంతటితో ముగిసిపోతానా. అసలు నేను 2025లో ఇంత దూరం వస్తానన్నా అనుకోలేదన్న. ఫిబ్రవరి మార్చిలోనే నా జీవితం ఎండింగ్ అయిపోద్ది అనుకున్నాను. ఇది ఎవరు వెలిగించిన దీపం? దేవుడు వెలిగించిన దీపం. ఆయన ఇచ్చిన తలాంతు, ఆయన ఇచ్చినటువంటి ఘనత, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన కొరకు ఏమవుతూ ఉండాలా, మండుతూ ఉండాలా. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎంతోమంది ప్రార్థన చేసే వాళ్ళు దేవుడు నాకు ఇచ్చారన్న. నిజం, అది దాన్ని మించింది ఇంకేం లేదు. అయితే నిజంగా అన్న అలా వాళ్ళు చేసిన ప్రార్థనలు బట్టి గొంతులోంచి రక్తం రావటం ఆగిపోయిందన్న. అలాగా మరలా తర్వాత ఇప్పటికి ఒక 60 సభలు చేయడానికి దేవుడు సహాయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 సభలు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అయితే ఇప్పటికీ మెడిసిన్ వాడుతూ కంటిన్యూ అవుతూ ఉన్నానన్న. దానికి ఒక క్యూర్ అనేది లేదు. రాయవెల్లూరులో కూడా సిఎంసి హాస్పిటల్ అని బాగా నేమ్ ఉన్న హాస్పిటల్, అక్కడికి కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా అదే చెప్పారు, సర్జరీ జోలు అయితే మీరు వెళ్ళొద్దు, సర్జరీ స్టేజ్ దాటిపోయింది, ఒకవేళ సర్జరీ చేస్తే హార్ట్ ఫెయిల్ అయ్యే ఆప్షన్ ఉంది, కాబట్టి మీరు దేవునిపై హోప్ పెట్టి ముందు కొనసాగండి అన్నారు. ఇంక నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అన్న అందరికీ, మరి నేను వచ్చిన తర్వాత మందిరంలో కూర్చొని దేవుడిని ఒకటే అడిగాను, అయ్యా ఓకే నా వరకు నేను ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తున్నా, కానీ ఇప్పుడు బయటికి సాక్ష్యాన్ని పట్టుకుని వెళ్తే ముందు నీ దేవుడు నిన్ను బాగు చేయమని, నీ దేవుడు గొప్పోడైతే నీ గుండె రంధ్రం బాగు చేయమని, అప్పుడు నువ్వు వచ్చి బాగా చెబుదు అని అంటారు. అది నాకు ఒకటే ఇంకా వేదన పట్టుకుంది. ఇప్పుడు దాకా నిన్ను ప్రకటించా, నన్ను బ్రతికించావు అని చెప్పి గొంతు దించుకొని ఇప్పుడు సేవకు వచ్చి 14 సంవత్సరాలు అన్న. ఏ వయసులో వచ్చావు? నేను 10 years అప్పుడు వచ్చానన్న. 10 years వచ్చావు. అప్పుడు సేవకుడిగానే అభిషేకం తీసుకున్నావా? అభిషేకం లేదన్న. 10వ సంవత్సరంలో దేవుని పరిచర్య కొరకు వాక్యం చెప్పడానికి దేవుడు నిలబెట్టుకున్నారు. 2016లో అభిషేకించబడ్డాను అన్న. అంటే మేబీ 16 years ఆ టైంలో నేను ఆర్డినేట్ అయ్యాను. అంతకుముందు ఎవరి మీద చేతులు పెట్టేవాడిని కాదు, కానీ వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. అలాగా 10 సంవత్సరాలప్పుడు వాక్యం ప్రకటించావా? 10 సంవత్సరాల నుంచి. అది కూడా దేవుని కృపే అన్న. అంటే నేను వాక్యం చదవటానికి వెళ్ళాను, ఒకరోజు నన్ను రీడింగ్కి పిలిచారు, ఆ రోజు వివరించడానికి దేవుడు కృపనిచ్చారు. అలాగే వాక్యం అర్థం అవటం, దాన్ని వివరించటం, అలాగా దేవుడు కృపనిచ్చారు. ఇంకా అలాగా దేవా ఇన్ని సంవత్సరాలు గొంతు దించుకొని నేను ప్రకటించాను, నా దేవుడు గొప్పోడు అని చెప్పి ప్రకటించా. ఇప్పుడు బయటికి వెళ్తే ముందు నీ దేవుడిని గుండె రంధ్రం పోడ్చమంటారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలంటే నా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అన్న అందరినీ బాగు చేసి వాడుకుంటానని ఎందుకు అనుకుంటున్నావు, కొంతమందిని నలిపి కూడా నేను వాడుకుంటాను. అసలు నీకు గుండె రంధ్రం ఉందని ఎన్నాళ్ళ దాకా నీకు తెలిసిందా? ఇప్పుడంటే హాస్పిటల్కి వెళ్ళావు కాబట్టి నీకు తెలిసిందే, మరి ఇన్ని రోజులు నేను వాడుకుంది ఎవరు? నేనే కదా. నువ్వు దాని వైపు చూడబాక, బలహీనత వైపు చూస్తే బలహీనతే. గుండె రంధ్రం నుంచి కూడా ఇలాగ వాడుకోగలడని నేను రుజువు చేస్తాను అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఒక్కసారిగా నేను దేవుడిని స్తుతించాను అన్న. ఆ రోజు డెసిషన్ తీసుకున్నా, నేను ఎలాగుంటే నాకెందుకు,
నా ప్రభువు నన్ను వాడుకునేలాగున్నాను. ఇప్పుడు అన్నీ ఉన్నాయన్న, వాడబడకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. కానీ నేను ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నా, ప్రభు మాట్లాడిన మాటను బట్టి. సొట్టబడినా వాడబడితే మేలు అనుకున్నా. సొట్టబడినా వాడబడితే మేలు. ఇప్పుడు మన ఇండ్లలో చాలా పాత్రలు ఉంటాయి, చాలా పాత్రలు విలువైనవి ఉంటాయి, కానీ అవి ఎప్పుడు షోకేస్లోనే ఉంటాయి. కానీ వాడబడేది సొట్టబడినయే, డైలీ వాడుకలో ఉండేది సొట్టబడినవే. నేను ఇంకా ఆ రోజు ఒకటే అనుకున్నా, ఇప్పుడు అన్నీ బాగుండి వాడబడకుండా, నిజంగా ఒకవేళ అన్నీ బాగుంటే నేను సేవలో ఉండేవాడిని కాదేమో అన్నా. బలము, జ్ఞానము, తెలివితేటలు అన్నీ ఉంటే నేను లోకాన్ని చూసేవాడిని. కానీ దేవుడి బలహీనత ద్వారా కూడా ఆయనలో అప్పుడు పౌలు గారితో చెప్పిన మాట ఉంటుంది కదన్న, బలహీనతల్లో నా కృప పరిపూర్ణమవుతుంది అని. ఆ మాట ప్రకారంగా దేవుడు నడిపిస్తున్నారు అన్న. అలాగే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని కంటిన్యూ అవుతున్నాను. నేను డైలీ మెడిసిన్ వాడుతూ కంటిన్యూ అవ్వాలి. ప్రస్తుతానికి మెడిసిన్ అలాగన్నా. మొదట్లో అంటే 16 సంవత్సరాలకు అభిషేకం తీసుకున్నారు కదా. అవునన్నా. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, ఆత్మీయంగా నడిపించబడిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దేవుని పిలుపు ఉంది, దేవుని ఏర్పాటు ఉంది తమ్ముడి పట్ల, వయసు చూడకూడదని చాలామంది అనుకుని పిలుస్తారు అన్న. అట్ట కాకుండా కొంచెం వ్యతిరేకిస్తారు. అలా వ్యతిరేకించే అంటే అభిషేకం పొందినాక కాదు, కానీ అభిషేకం చేయటానికి కూడా ఎవరు ముందుకు రాలేదన్న. ఎందుకు 16 సంవత్సరాల దాకా ఆగాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు 10వ సంవత్సరం నుండి 16 సంవత్సరాల వరకు ఇంచుమించు 6 సంవత్సరాల గ్యాప్ ఉందన్న. ఆ 6 సంవత్సరాలు ఎందుకు అభిషేకించబడలేదు అని అంటే, అభిషేకించడానికి ఎవరికి ఇష్టం లేదన్న. నేను ఒకవేళ వాక్యం చెప్తూ 10వ సంవత్సరంలోనే వెళ్ళి సేవకుండా అయ్యా నన్ను అభిషేకించండి అంటే, ఊరుకురా పిల్లడివి అని చెప్పి ఎవరు అభిషేకించడానికి ముందుకు రారు కదా. ఆ టైంలో నన్ను అభిషేకించిన దైవజనులు వచ్చి అబ్షాలోం కుమార్ అయ్య గారు అన్న. వారి సంఘం కానీ, వారికి కొంతమంది ప్రోత్సహించిన వారు కూడా ఉన్నారు విజయవాడలో, దాస్ గారు అని వారి కుటుంబం. అలాగే కొంతమంది సహకరించారు. అంటే మేము ఈ స్థితిలో ఉండటానికి చాలామంది సహకరించారు అనమాట. జేబీసీ అని జాయిస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫ్యామిలీ, అలాగే చాలామంది నన్ను సహకరిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు. మా మావయ్య గారు కూడా పాస్టర్ గారు అన్న, పెద్దమ్మ గారి ద్వారా వారు కూడా పరిచర్యలోనికి రావడం జరిగింది. దేవుని పిలుపుని బట్టి ఆయన నన్ను బాప్తిసం ఇచ్చి దేవునిలోకి నడిపించారు. నాకు 14 సంవత్సరాలు అప్పుడు బాప్తిసం అయితే చాలామంది ఆర్డినేషన్ చేయడానికి ముందుకు రాలేదన్న. ఆత్మీయ తండ్రి గారు కూడా అలాగా డెసిషన్లోకి వచ్చిన తర్వాత చాలామంది అన్నారంట, నువ్వు ఇంత రెవరెండ్ అది ఇది అయ్యుండి, పెద్ద సేవకుడు అయ్యుండి, నువ్వు ఆ పిల్లోడిని పట్టుకుని అభిషేకిస్తానంటున్నావు, నీకు కొంచెం ఆలోచన ఉందా? రేపు ఏదన్నా పడిపోయాడు అని అంటే తర్వాత నువ్వే కదా కారకుడు అవుతావు, అసలు నువ్వు లెక్క చెప్పుకోవాలి కదా అది ఇది అంటే, లేదు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి అని ఒక ఆయన నిర్ణయం తీసుకొని, ఏ కాలేజ్ తరపున అభిషేకించడానికి ముందుకు రాకపోతే ఆయనే నా కోసం ఓన్గా కాలేజ్ పెట్టారన్న. ఆయనే నా కోసం కాలేజ్ పెట్టేసి కాలేజ్ తరఫున నన్ను అప్పుడే 2016 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసి ఆ కాలేజ్ తరఫున నన్ను ఒక సేవకునికి అభిషేకించి పంపించారు. ఇప్పుడు ఒక 500 మంది అందులో అభిషేకించబడ్డారు. దేవుని స్తోత్రం. మీతో స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక 500 మంది అభిషేకించబడ్డారు. సరే, ఇప్పుడు మీరు యవ్వన కాలానికి వచ్చారు. మీ తోటి సహోదరులు వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ప్లస్ సేవ చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా వివాహం చేసుకోవాలని? అంటే నేను చాలాసార్లు దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవాడిని, నేను ఎలా పరిచర్య చేయటం నీకు ఇష్టం ప్రభువా? వివాహం చేసుకొని సేవ చేయనా, లేకపోతే వివాహం లేకుండా సేవ చేయనా? నేనైతే ఒక డెసిషన్ తీసుకోలేదన్న. ఎందుకంటే నేను చేసుకోవాలనుకోలేదు, లేదా పూర్తిగా చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోలే. నువ్వు ఎలాగ నడిపిస్తే అలాగే వెళ్తాను. ఎందుకంటే రేపటి దినాన్ని నేను నీకు అవమానం తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు. నా ఉద్దేశం ఏంటంటే అన్న, ఈ రోజుల్లో కొన్ని చోట్ల సమర్పించుకున్న సేవకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిందలు మీరు వింటూనే ఉండుంటారు. సో నాకు తెలిసినంత వరకు వివాహం అయితే తప్పు కాదు కదన్న. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు. కాకపోతే నేను ప్రార్థించింది ఏంటంటే, సేవా పరిచర్య నిమిత్తం భారం కలిగి నా దగ్గరకు వచ్చి పరిచర్య నేర్చుకోవటం కాదు, కానీ పరిచర్య నేర్చుకొని సేవ గురించిన అవగాహన కలిగిన వాళ్ళని నీ చిత్తంలో ఉన్న వాళ్ళని నడిపిస్తే నేను చేసుకుంటాను అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఓకే, అట్లా ఇప్పటికీ కూడా నా ప్రతి పరిస్థితిని కూడా ఎరిగి ఈ పరిచర్య కోసం, కేవలం నా కోసం కాదు, కేవలం నా కోసం వచ్చిన వాళ్ళు నన్ను మాత్రమే ప్రేమించగలుగుతారన్న. దేవుని పరిచర్య కోసం వచ్చిన వాళ్ళు అన్నిటిని ప్రేమించగలుగుతారు. సో నేను అది డెసిషన్. ఈ పరిచర్యలో అన్న ఎప్పుడన్నా ఇంకా సేవ చేయలేని సందర్భాలు కానీ, అవమానాలే కానీ అటు ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలాసార్లు అన్న ఈ పరిచర్యను కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్న పరిస్థితులు వచ్చాయి. అంటే సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అన్న, దిగ్గానే మనల్ని రిసీవ్ చేసుకోవటం, వెళ్ళగానే వాక్యం చెప్పటం, వాళ్ళ కోసం భారం కలిగి ప్రార్థన చేయటం, భారంగా వాక్యం చెప్పటం, అంతవరకే తెలుసు. కానీ సంఘ పరిచర్య ప్రారంభించిన తర్వాత మాత్రం చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాను.
కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, తర్వాత సేవా పరిచర్య పరంగా కూడా చాలా పరిస్థితులు వచ్చాయి. నిందలు, అవమానాలు, కొన్ని పరిస్థితులు చేయలేని పరిస్థితులు కూడా వచ్చాయన్న. కానీ దేవుడే నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఓకే. కానీ తమ్ముడు ఎప్పుడన్నా మీకు అనిపించిందా, అంటే దేవుడు నాకు ఎందుకు ఈ బలహీనత ఇచ్చి వాడుకోవాలి, ఆరోగ్యం ఇస్తే ఇంకా వాడబడతాను కదా అనే ప్రశ్న ఎప్పుడన్నా మీ మనసులో తలెత్తిందా? అంటే అన్న, బలంగా ఉండాలని అందరికీ ఉంటుంది కదా. నాకున్న వయసును బట్టి నేను బలహీనంగా ఉంటే, బలహీనతను బట్టి నేను చాలాసార్లు తృణీకరించబడ్డాను చాలా విషయాల్లో. ఇప్పుడు అంతెందుకన్నా, యాక్చువల్గా పాస్టర్ గారు అంటే ప్రజలకు ఎలా ఉండాలంటే కొంచెం గంభీరంగా ఉండాలి. ఈ రోజుల్లో పరిచర్యను లేకపోతే వారు చేస్తున్న పనిని ఎవరు చూడట్లేదు. ముందు వ్యక్తి గంభీరత్వంగా ఉంటే భౌతికమైన అంశాలు చూస్తారు, భౌతికమైన విషయాలని ఖచ్చితంగా చూస్తున్నారు. అలాగని నేను భౌతిక విషయాలనే ఇంపార్టెంట్ ఇవ్వాలని కాదు, కానీ నేను దేవుణ్ణి అడిగాను అన్న చాలాసార్లు, దేవా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు? వాస్తవంగా అసలు ఎవరు అడగకూడని ప్రశ్న. బైబిల్లో ఉంటుంది కదా, కుమ్మరివాడిని చేసిన కుండ ప్రశ్నించడానికి అర్హమైంది కాదు కదా, నన్ను ఎందుకు ఇలా చేసావని. కానీ నేను చాలాసార్లు బాధ కలిగినప్పుడు, అంటే తృణీకరించబడి, స్కూల్లో తృణీకరించబడ్డాను, తర్వాత పరిచర్యలో తృణీకరించబడ్డాను. అంటే పిలుస్తూ ఉండేవాళ్ళు, వాక్యానికి పిలుస్తూ ఉండేవాళ్ళు, కానీ చిన్నోని చెప్పి కొంచెం పలకరించే విధానంలో కానీ, రిసీవింగ్లో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు ట్రీట్ చేసే విధానంలో కానీ కొంచెం చిన్న చూపు వచ్చినప్పుడు హృదయం చివుక్కుమని అనిపించేదన్న. అలా అనిపించినప్పుడల్లా నేను దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడిని, నన్ను ఎందుకు అసలు ఇట్లా పుట్టించావు? నాకు కూడా బలం ఉండుంటే నేను కూడా అన్నీ ఎదుర్కొనేవాడిని కదా, అన్ని పరిస్థితులు జయించుకొని వచ్చేవాడిని కదా అని. కానీ అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు ఇలా ఉండటం నా ఇష్టం, నా చిత్తం. నువ్వు ఇలా ఉండటం వల్ల నీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుడు నేను నిన్ను వాడుకుంటున్నాను. అసలు బలవంతులకు కూడా నేను విలువ నీకు ఇచ్చాను. ఇంకెప్పుడు నీకు బలం కావాలా, విలువ కావాలా? ఇప్పుడు దేవుడు రెండింటిని ముందు పెట్టి, నీకు బలం కావాలా లేకపోతే దేవుని సేవలో నేనిచ్చే విలువ. ఇప్పుడు మనిషి స్థానంలో ఒకవేళ నేను చిన్నోడిగా కనపడ్డానా, దేవుని దగ్గర తారతమ్యాలు లేవు కదా. ఇప్పుడు దేవుడు అదే అడుగుతాడు, నా దృష్టిలో నీకు విలువ కావాలా, మనుషుల దృష్టిలో కావాలి. అప్పుడు టాలీ చేసుకుంటే మనుషులు ఏమన్నా ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఒకలాగా ఉంటారు. సో దేవుని దృష్టిలో విలువ ఉంది కాబట్టి ఆ విషయాన్ని బట్టి బాధపడ్డా, ఈ విషయాన్ని బట్టి సంతోషించాను. చాలా సంతోషం. అయితే తమ్ముడు, మీ పరిచర్యలో ద్వారా దేవుడు వారిని ఆదరించిన విధానం కానీ, లేదా స్వస్థత పరిచిన విధానం కానీ ఏమైనా ఉంటే చెప్పండి అన్న. అంటే పరిచర్య ద్వారా దేవుడు చాలా కార్యాలను జరిగిస్తూ వచ్చారన్న. అసలు పరిచర్య ప్రారంభమైంది కార్యాల ద్వారా అన్న. ఓకే. అసలు ఫస్ట్ వాక్యం చెప్పగలిగేవాడిని కాదు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు చాలా కార్యాలు చేస్తూ వచ్చారు. పాడైపోయిన పొలాలు కూడా తిరిగి మరల పైరులోనికి రావటం, అలాగా కొంతమంది జీవితాల్లో వారి అనారోగ్య బలహీనతల్లో నుండి కూడా విడుదల పొందారు. కొంతమంది అయితే గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి వారు కూడా వారి జీవితాల్లో కార్యాలను పొందారు. వాక్యపరంగా అయితే అన్న చాలా ఫోన్స్, అయ్యా మీరు చెప్తున్న మాటల ద్వారా మేము నిజంగా ఆదరించబడుతున్నాం అన్న. కొంతమంది అయితే నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఉరితాడు నా ముందుంది అని నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. అర్ధరాత్రులు ఫోన్ చేసిన సందర్భాల్లో కూడా ఉన్నాయన్న. ఆశ్చర్యం ఏంటంటే ప్రార్థన చేసిన తర్వాత వారు బ్రతికి దేవుని కొరకు ముందు కొనసాగుతున్నారు, ధైర్యం తెచ్చుకొని. దేవుని స్తోత్రం. తమ్ముడు, ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అంటే, సరే అందరూ ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, అందరూ ఒకనాటికి ఆయన సన్నిధికి వెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు మీది కొంచెం సందిగ్ధమైనటువంటి జీవితం. ఎస్, అంటే అందరిది తెలియంది, నాకు తెలిసింది ఒక సందిగ్ధమైనటువంటి జీవితం, తెలిసిన జీవితం. అదే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏదన్నా ఉందా? అయితే నేను ఒకటన్నా, నేను కూడా ఇలాగే అనుకున్నాను, ఇంకా అయిపోయింది. అసలు ఆ వర్డ్ విన్నప్పుడు, ఇంక నువ్వు బ్రతకవు అన్నప్పుడు 2 నెలలు డిప్రెషన్ అయిపోయాను అన్న. నేను 2 నెలలు డిప్రెషన్ అయిపోయి, ఇంకా మనం ఎంత చేసినా కానీ ఈరోజా రేపా తెలియకపోతే అది ప్రాబ్లం లేదన్నా. కానీ తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఒక చిన్న బలహీనత వచ్చిన, జ్వరం కూడా వచ్చినా ఇంకా దాని నిమిత్తమే వచ్చి ఉంటుంది. ఒక చిన్న బలహీనత వచ్చిన దాన్ని ఇంకెక్కడ చచ్చిపోతానేమో, జ్వరంలో చచ్చిపోతానేమో, జలుబులో చచ్చిపోతానేమో, కొంచెం గ్యాస్ పట్టేసినట్టుగా ఏదన్నా తిన్నప్పుడు అమ్మో చనిపోతానా అని చెప్పి అలా 2 నెలలు డిప్రెస్ అయిపోయాను అన్న. తర్వాత దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని అసలు ఆలోచన మానేశాను అన్న. ఇప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏంటంటే అన్న, ఏదైనా కూడా దేవుని నడిపింపు ద్వారా నేనున్నంత వరకు ప్రపంచానికి సువార్తను ప్రకటించాలి.
ఒకవేళ దేవుని చిత్తంలో ఈ పరిచర్య కొరకు ఎవరన్నా నా కొరకు పరిచర్య కొరకు సహకారిని పంపించాలనుకుంటే అది దేవుని చిత్తం, లేదంటే ఇలాగే కంటిన్యూ అయిపోవాలని. మెయిన్ ఏంటంటే ప్రపంచానికి దేవుని సువార్త ప్రకటించాలి అంతే అన్న. ఓకే. దేవుని సువార్తని, సత్య సువార్తని స్వచ్ఛంగా ప్రకటించాలి. నేను ఎన్నాళ్ళు బ్రతుకుతాను అనేది అసలు నేను ప్రకటన పెట్టేసుకున్నాను. ఎందుకంటే నా దేవుని చేతుల్లో ఉన్నాను, నేను రిమోట్ ఆయన చేతుల్లో ఉంది. కానీ తర్వాత దేవుని బట్టే ధైర్యం తెచ్చుకున్నాను అన్న. ఇప్పటికీ చిన్న చిన్న భయాలు అయితే ఉన్నాయి, కానీ ఆ భయం వచ్చినప్పుడల్లా వెంటనే మళ్ళీ ధైర్యం వస్తుంది. పౌలు గారు అంటారు కదా, ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు అన్నట్టు. 1 సెకండ్ ఆ థాట్ వస్తుంది, ఇంకో సెకండ్లో నేనున్నానుగా అనే ప్రభు మాట నాకు ధైర్యం చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మీరు ఇందాక అన్నారు మీ దేవుడు స్వస్థపరిచే దేవుడితో స్వస్థపరచవచ్చు కదా. అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆత్మీయ సత్యాలు వాళ్ళకి తెలియదు. అవును, మిమ్మల్ని అలాగ ఉంచి వాడుకోవడం దేవుని చిత్తమైంది. అది వాళ్ళకి చెప్తే అది వాళ్ళకి తెలియదు. అలాగ మిమ్మల్ని ఆత్మీయులు కానివారు, పోనీ ఆత్మీయులు అయినా సరే అలాగ విమర్శన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇది తెలిసిన ప్రత్యక్షంగా అయితే ఎవరు విమర్శించలేదన్న. ఓకే. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా మీకు తెలియదు అది కావాలి. ప్రత్యక్షంగా అయితే ఎవరు విమర్శించలేదు. అయితే నా వెనకలు మాట్లాడుకున్న మాటలు మాత్రం ఒక్కొక్కళ్ళు ఉన్నాయి అన్నమాట. అందుకనే నేను సాధ్యమైనంత వరకు కామెంట్స్ని, వెనక మాటలని వినటం, చదవటం మానేశాను. ఓకే, చాలా మంచి ఉత్తమమైన పని. ఎందుకంటే మన విశ్వాసాన్ని దెబ్బకొట్టే ఏది మనకు అవసరం లేదండి. మీరు ఇలాంటి పరిస్థితులు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మీకేమన్నా పాటలు రాయటం కానీ? ఒక 5 పాటలు రాశాను. ఒకటేమో ఏ ప్రేమను నోచుకున్న నా జీవితంలో దేవుని ప్రేమ పొందుకున్నాను దాని గురించి. తర్వాత ఈ పరిచర్య కూడా నేను ఊహించిందన్న. ఏ పరిస్థితి అయినా సరే ఇప్పుడు మీరు ఈ సాక్ష్యం చూస్తున్న వారు ఎవరైనా వాళ్ళ పరిచర్యలకు పిలిస్తే వెళతారా? ఖచ్చితంగా అన్న. అంటే మెయిన్ ఏంటంటే అన్న, చాలామంది ఏమంటున్నారంటే పాస్టర్ గారు మీరు రావాలంటే ఎలాగా, ఎంత, ఈ మాటలన్నీ ఈ మధ్య ఎక్కువైపోయాయి అన్న. నా ఆరోగ్య విషయం గురించి నేను ఎక్కువ ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందన్న. ఎందుకంటే ఇక్కడ ఒక పరిచర్య ఉంది, ఖచ్చితంగా వీరిని బలపరచాలి, దేవుని నడిపింపుని బట్టి వారిని బలపరచాలి. కాబట్టి ఆరోగ్య అవసరతల నిమిత్తం ఒకవేళ ఏదన్నా సదుపాయాలు ఉన్న ప్రాంతాలకి, వాహన సదుపాయాలు అలాగ చూసుకోగలిగిన వ్యక్తులకి నేను మాట్లాడతాను. అలాగ వాళ్ళ అనుకూలతను చూసుకోగలిగితే ఖచ్చితంగా వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడానికి, ఒక్కరికి ప్రకటించడానికైనా నేను సిద్ధంగా. చాలా చాలా సంతోషం తమ్ముడు, చాలా చాలా సంతోషం. మీకున్న బలహీనతను బట్టి, అది మామూలు బలహీనత కాదు, డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు కూడా మీరు నవ్వుతా మరి దేవుని స్తుతిస్తా, ఆయనకే మహిమ, నన్ను ఇలా ఉంచి వాడుకోవటం ఆయన చిత్తమైందని చెప్తా, మీకు మీరే అంటే దేవుని బట్టి ఆదరణ పొందుతూ ఉన్నారు. నిజంగా అది ఒక క్రైస్తవుడికే సాధ్యం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కానీ దేవుడైతే ఎన్నడూ చేయి విడిచిపెట్టని దేవుడు అని మనకు తెలుసు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, అది అనేక చోట్ల మనకు రుజువైనటువంటి పరిస్థితి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని తన చిత్తంలో ఉన్న దీర్ఘాయుష్యత వాడుకుంటారు. నేను అనుకుంటాను తమ్ముడు, ప్రతి సాక్ష్యం కూడా ఎవరికో ఒకరికి బలపరచడానికి దేవుడు సిద్ధపాటు చేస్తాడని నేను అనుకుంటాను. మీకులాగే మరి వారి యొక్క బ్రతుకును బట్టి, వారి జీవితాన్ని బట్టి భయపడుతున్న వాళ్ళు ఎవరో ఉంటారు ఈ సాక్ష్యం చూసేవాళ్ళు, వాళ్ళకి ఒక మాట చెప్పండి. నేను నా సాక్ష్యం ద్వారా ఒకటే చెప్పాలనుకున్నాను, నా జీవిత సాక్ష్యం ద్వారా. అదేమిటంటే పరిస్థితులు ఎన్నో మన జీవితంలో వస్తాయి. అది నాకు బలహీనత రూపంలో వచ్చింది, ఒక్కొక్కరికి ఆర్థిక రూపంలో రావచ్చు. మేబీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, లేకపోతే అనారోగ్య సమస్యలు, అది ఏదైనా కావచ్చు. గుండెకి సంబంధించి కావచ్చు, లేకపోతే అరికాలు మొదలుకొని నన్నెత్తి నుండి ఏ బలహీనత అయినా సరే, లేకపోతే ఆధ్యాత్మికమైన పరిస్థితులైనా, సమస్య వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళలేము. సమస్య కంటే బిగ్గరగా ఉన్నటువంటి దేవుని వైపు చూడాలి. ఎల్షదాయ్, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎల్షదాయ్, సర్వశక్తిమంతుడు. సమస్య వైపు చూస్తే మనం, బలహీనత వైపు చూస్తే బలహీనులం, బలవంతుడి వైపు చూస్తే బలవంతులం. నేనైతే ఆయన వైపు చూస్తున్నాను, ధైర్యంగా ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నేను ఎప్పుడూ బలవంతుడినే, ఆయన నడిపించినంత వరకు నడుస్తాను. మీకు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నమ్మదగిన దేవుడు, బలవంతుడైన దేవుని వైపు చూద్దాం, ప్రతి పరిస్థితిని జయించి ముందుకు సాగుదాం. జయించిన వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఈ స్థితిలో మిమ్మల్ని వాడుకుంటున్నందుకు ఆయనకి నిజంగా నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. బలవంతుల్ని ఈ లోకం వాడుకుంటుంది, బలహీనుల్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన ప్రత్యేకత. పరిశుద్ధుల్ని ఎవరైనా చేరదీస్తారు, పాపుల్ని చేరదీసేవాడు దేవుడు. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమె. మీ విలువైన సాక్ష్యాన్ని, మీ విలువైన సమయాన్ని మరి మా ఆత్మీయులతో మీరు పంచుకున్నందుకు చాలా చాలా మీకు వందనాలు. మీ పరిచర్య ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందాలి. త్వరలో మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయాలని నేను ప్రార్థిస్తానని ఆశపడుతున్నాను. యేసయ్య నీవు లేక ఉండలేముగా,
నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా మలిగిన దీప